మావోయిస్టుల మారణ హోమం తర్వాత సుకుమా అడవుల్లో అలజడి పెరిగింది. 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నాయి బలగాలు. సిఆర్పీఎఫ్, కోబ్రా కమాండోలు సుకుమా అడవులను జల్లెడపడుతున్నాయి. మావోయిస్టులు తప్పించుకున్న మార్గాల్లో కూంబింగ్ చేపడుతున్నారు. మరోవైపు ఇవాళ సుకుమాలో పర్యటించనున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సుకుమా జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బలగాలపై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. మందుపాతర్ను పేల్చి సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య 2 గంటల పాటు భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో సిఆర్పీఎఫ్ కమాండెంట్ కూడా చనిపోయాడు. జవాన్లంతా సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్కు చెందినవారు. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో 90 మంది జవాన్లున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టిన మావోయిస్టులు పక్కా స్కెచ్తో అటాక్ చేశారు. 300 మంది మావోలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డంతో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. దాడి తరువాత జవాన్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. అయితే మావోయిస్టులంతా అడవుల్లోకి పారిపోవడంతో వారి కోసం కోబ్రా, సిఆర్పీఎఫ్ బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఘటనపై హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్, సిఆర్పీఎఫ్ డీజీ ఇవాళ సుకుమాలో పర్యటిస్తారు. సుకుమా జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బలగాలపై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. మందుపాతర్ను పేల్చి సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య 2 గంటల పాటు భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో సిఆర్పీఎఫ్ కమాండెంట్ కూడా చనిపోయాడు. జవాన్లంతా సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్కు చెందినవారు. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో 90 మంది జవాన్లున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టిన మావోయిస్టులు పక్కా స్కెచ్తో అటాక్ చేశారు. 300 మంది మావోలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డంతో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. దాడి తర్వాత జవాన్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. అయితే మావోయిస్టులంతా అడవుల్లోకి పారిపోవడంతో వారి కోసం కోబ్రా, సిఆర్పీఎఫ్ బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఘటనపై హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్, సిఆర్పీఎఫ్ డీజీ ఇవాళ సుకుమాలో పర్యటిస్తారు.